దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా దేవుని కృప మనల్ని ఆవరించి ఉంది కాబట్టి ప్రియులారా, మన ప్రతి పరిస్థితిలో ఆ ప్రభు యొక్క దూతలు మనకు సహాయం చేశారు కాబట్టి ఈరోజు ఈ క్షణము వరకు మనం సజీవుల లెక్కలో ఉండగలిగాం. కొన్నిసార్లు మన జీవితాన్ని మనం చూసుకున్నప్పుడు మన జీవితము మనకే విరక్తి కలిగించే విధంగా ఉండవచ్చు. అబ్బా, ఇలాంటి జీవితము అని మన జీవితం గురించే మనము నిరాశ పడిన రోజులు కూడా ఉండవచ్చు. కానీ అలాంటి పరిస్థితులలో మన జీవితము మనకే ప్రీతికరం కానిదిగా ఉన్నప్పుడు కూడా దేవుడు మన మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోలేదు ప్రియులారా. ఆయన మంచితనాన్ని ప్రతి క్షణము కూడా మన మీద కుమ్మరిస్తూనే ఉన్నారు. అందుకనే కీర్తనకారుడు 145 కీర్తన 7వ వచనం నుంచి 9వ వచనం వరకు ఇలా చెప్తున్నాడు: ప్రభా, నరులు నీ మంచితనమును పొగడుదురు, నీ యొక్క ఉన్నతమైన స్థితిని వాళ్ళు తెలుసుకొందురు. నీవు అందరికీ మేలు చేసే దేవుడవని నాకు తెలియను. నువ్వు కరుణానిధి, నువ్వు దయాపూరితుడవు, నువ్వు సులభంగా కోపపడే దేవుడవు కాదు. అవును ప్రియులారా, చూడండి, నిజంగా కొన్నిసార్లు మన జీవితం మీద మనకే విరక్తి కలుగుతుంది. మన జీవితము మనకే ఇష్టం లేదుగా ఉన్నప్పటికీ కూడా దేవుడు సులభంగా కోపపడువాడు కాదు. కాబట్టి ఈ నూతన ఉదయంలో మనం సజీవుల లెక్కలో ఉన్నాం. మన జీవిత పరిస్థితిని బట్టి దేవుడు మనల్ని కోపగించుకున్నట్లయితే ఎప్పుడో మనం గతించిపోయేవాళ్ళం. కాబట్టి ప్రతిరోజు ఉదయము మనం సజీవుల లెక్కలో ఉన్నామంటే కేవలము అది దేవుని మంచితనము. కాబట్టే ఆ మంచి వాడైన దేవుణ్ణి ప్రతి క్షణము మనం పొగుడుతూ ఉండాలి. ప్రియులారా, దేవుడు మంచితనము మనం ఈ సృష్టిలోనే గమనించవచ్చు. మనము ఆయన రూపంలో సృజింపబడ్డాం. ఆయన ఊపిరి మనలో ఊదబడింది. ఆయన అధికారాన్ని కలిగి ఈ లోకంలో మనం జీవించాలని ప్రభువు తన అధికారాన్ని మనకి ఇచ్చి ఈ సర్వాన్ని పరిపాలించమని దేవుడు తన అధికారాన్ని ఇచ్చాడు. చూడండి, మనలో ఉన్న మంచితనం ఏది కూడా లేదు. అయినప్పటికీ కూడా తల్లి గర్భంలో రూపొందక మునుపే మన జీవితం ఎలా ఉండబోతుందో, ఎంత పాపపు పనులు మనం చేయబోతున్నామో, మన జీవితము మనకే ఇష్టం లేనిదిగా ఎలా ఉండబోతుందో తెలిసినా కూడా దేవుడు తన అధికారాన్ని మనకి ఇచ్చి ఈ లోకాన్నంతా మీరు పరిపాలించండి, ఏలండి అనే తన అధికారాన్ని మనకి ఇచ్చారంటే ఆ దేవుడు ఎంత మంచివాడో కదా. మానవుని సృజించకముందు ఆ మానవుడికి మంచిని కలిగించే, సంతోషాన్ని కలిగించి ఈ భూమిని, సుందరమైన భూమిని, తనకు కావలసిన అన్నిటిని కూడా సృజించి తర్వాత తన రూపంలో దేవుడు మనిషిని సృజించుకున్నాడంటే దేవదూతల కంటే కొంచెము తక్కువగా మనుషులను చేసి ఒకరోజు నిత్య జీవంలో మనం ప్రవేశించిన తర్వాత దేవదూతల కంటే ఉన్నత స్థితిలో మనల్ని నిలబెట్టబోతున్నాడంటే ఆ దేవుని మంచితనాన్ని మనం అర్థం చేసుకోగలమా? ప్రియులారా, మానవులందరూ పాపం చేసి దేవుని మహిమను కోల్పోయారని వాక్యంలో మనం చదువుతున్నాం. మన సొంత శక్తి ద్వారా పరిశుద్ధంగా మనం ఉండలేమని ప్రభువుకి తెలుసు. అందుకనే తిరిగి తండ్రితో మనను సఖ్యపరచడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు తన పరలోక సింహాసనాన్ని వదలడానికి కూడా సాధారణ మానవుడిగా మనవలే ఈ లోకంలో జీవించడానికి, జన్మించడానికి ఆయన వెనుతిరగలేదంటే ఎంతగా మనల్ని ప్రేమించారో చూడండి. ఆయన మంచితనము ఎప్పటికైనా మనం అర్థం చేసుకోగలమా? తనను తాను రిక్తుని చేసుకొని సిలువ మరణము వరకు రిక్తుని చేసుకొని మనము అనుభవించవలసిన ఆ శాపకరమైన సిలువ భారాన్ని, మన పాప భారాన్ని
ప్రభు తన మీద మోసుకొని చూడండి సిలువలో వ్రేలాడుతున్నప్పుడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు తెలియక చేయుచున్నారని మనందరి కోసం ప్రార్థన చేసిన ఆ దేవుని మంచితనాన్ని మనం అర్థం చేసుకోగలుగుతూ ఉన్నామా? ప్రియులారా, ఒకవైపు ఉన్న దొంగవాడు ఆ ప్రభువు యొక్క మంచితనాన్ని అర్థం చేసుకున్నాడు కాబట్టే ఇతనిలో ఏదో ప్రత్యేకత ఉంది, ఈయన మావలే పాపి కాదు అయినప్పటికీ కూడా, అందరూ శపిస్తూ ఉన్నప్పటికీ, అందరూ సిలువ నుండి దిగిరా అంటున్నప్పటికీ దానికి మంచితనాన్ని చూపిస్తున్నారంటే ఈయనలో ఏదో మంచితనం ఉందని దొంగవాడు కూడా గుర్తించగలిగాడు కాబట్టి నిత్య జీవానికి వారసుడు కాగలిగాడు. నా ప్రియ సహోదర సహోదరి, అంత గొప్ప దేవుని మంచితనాన్ని ప్రతిరోజు మనం అనుభవించగలుగుతున్నామా? ఆ అనుభవంలోనికి రావడానికి కొద్ది సమయాన్నైనా ప్రతిరోజు మనం ప్రార్థనలో గడపగలుగుతూ ఉన్నామా? రోజంతా 24 గంటల్లో మన ఈ లోకపు పనుల కొరకే మనం వెచ్చిస్తూ ఉన్నప్పుడు మరి దేవుని యొక్క మంచితనాన్ని ఎలా మనం తెలుసుకోగలం? చూడండి, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2 లేక 12 అధ్యాయంలో చెప్తున్నాడు, ధర్మశాస్త్రం అంతా కూడా తనకి క్షుణ్ణంగా తెలిసినప్పటికీ దాని ప్రకారం అన్ని పాటిస్తున్నప్పటికీ కూడా తనలో ఉన్న బలహీనతలను బట్టి దేవుడు తనను తృణీకరించలేదని 9వ వచనంలో ఆ ప్రభువు తనకు అనుగ్రహించిన కృపను గురించి సాక్ష్యమిస్తున్నాడు. నీ బలహీనతలో నా బలము నిన్ను పరిపూర్ణులను చేయును, నా కృప నీకు చాలును. మనం బలహీనులమని మనల్ని వదిలివేసేవాడు కాదుడు ఆ మంచి దేవుడు. ప్రియులారా, మనం ఎప్పుడెప్పుడు బలహీనతలో ఆ ప్రభు వైపు చూస్తున్నామో, బలహీనుడైన దొంగవాడు చూసినప్పుడు నిత్య జీవానికి వారసత్వం ఇచ్చిన ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు మనము బలహీనులంగా ఉన్నప్పుడు మనల్ని త్రోసివేయకుండా, చెడు రోమిలకు రాసిన లేక 5వ అధ్యాయం 8వ వచనంలో మనం చదువుతున్నాం, మనం పాపులముగా ఉన్నప్పుడే, మనలో ఏదో మంచి ఉంది అని కాదు, మనలో ఏదో పవిత్రత ఉందని కాదు, కానీ మనం బలహీనతలో ఉన్నప్పుడే మన పాపముల కొరకు ఆయన మరణించడానికి సిద్ధపడ్డారు. ఒక మంచి మనిషి ఇంకా మంచి మనిషి కొరకు అతడు త్యాగం చేయడానికి సిద్ధపడవచ్చు, కానీ మనము పాపులము, మనం శాపముతో ఉన్న వాళ్ళమని తెలిసినప్పటికీ కూడా దేవుడు తన మంచితనాన్ని మన మీద కుమ్మరిస్తూ ఉన్నవాడు. చూడండి, ఇంకా అక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, కొరింథీయులకు రాసిన 2 లేక 12వ అధ్యాయంలో, పరలోక దర్శనాన్ని చూపించడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. అది నేను శరీరంలో చూశాను, శరీరం లేకుండా చూశాను, నాకు తెలియదు, కానీ ఆశ్చర్యకరమైన దర్శనములను నేను అక్కడ చూడగలిగాను. అవి నేను వివరించలేని భాషను, మాటలను అక్కడ నేను వినగలిగాను. ప్రియులారా, మనం పాపముతో ఉన్నామని, బలహీనంలో ఉన్నామని మనల్ని వదిలివేసే దేవుడు కాదు, మన మంచి దేవుడు, మన ప్రియ పరలోకపు తండ్రి, మన కోసం రక్తాన్ని చిందించిన యేసయ్య దర్శన గ్రంథం 21వ అధ్యాయంలో చెప్తున్నారు, మనల్ని గురించి నువ్వు ఈ పాపివి అని ఇప్పుడు ఉన్న ఈ భూమి, ఈ దివి మనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తుందని, ఇప్పుడు ఉన్న దివిని, భూమిని నేను పూర్తిగా దగ్ధం చేసి మీ కొరకు నూతన దివిని, నూతన భూమిని నేను మీ కొరకు ఏర్పాటు చేస్తాను. అక్కడ కన్నీరు ఉండదు, ఏడ్పు ఉండదు, అంత కూడా నూతనంగా సృష్టి జరుగుతుంది. ఇక అప్పుడు దేవుడు మనుషులతోనే జీవించును, వారిలోనే ఆయన తన మనుగడను నిలుపుకొనును. ఎంత మంచి దేవుడు కదా ప్రియులారా! మనం పాపంలో ఉన్నప్పుడు మన దగ్గరికి దిగి వచ్చారు. ఆ ప్రభు మీద మనం ఆధారపడి ప్రభు రక్తంతో శుద్ధి చేసుకొని తండ్రితో సఖ్యపడినప్పుడు నిత్య జీవంలోనికి, నూతన దివి, నూతన భువిలోనికి ప్రభు మనల్ని ఒక్కరోజు తీసుకుని పోబోతున్నారు. ఆ దేవుడి మంచితనాన్ని ఎంతగా మనం పొగడాలి కదా! అటువంటి కృపను మనందరికీ అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. మోషే భక్తుడు ప్రభా,
నీ మంచితనాన్ని బాగా ఎరిగి ఉన్నాడు కాబట్టి, అయ్యా నీవు మాతో ఉంటే తప్ప మమ్మల్ని ఈ స్థలము వదిలి వెళ్ళనివ్వకు అని నిర్గమకాండంలో మేము చదువుతున్నాం ప్రభా. కానీ ఇశ్రాయేలు ప్రజలు సినాయి పర్వతం మీద అయ్యా నీ శక్తిని, నీ పరిశుద్ధతను వాళ్ళు చూసినప్పుడు మోషేతో అంటున్నారు, నీవు మాతో మాట్లాడినా చాలు, నువ్వు దేవుని దగ్గర నుంచి విని నువ్వు మాతో మాట్లాడు, ఆ దేవుని స్వరాన్ని విని మేము తట్టుకోలేము అన్నారు తండ్రి. అయ్యా నిన్ను రుచి చూచిన వాళ్ళు మాత్రమే నీవు ఎంత మంచివాడవో వాళ్ళు తెలుసుకుంటారు. ఈరోజు ఈ నూతన ఉదయంలో మేమందరం కూడా నిన్ను రుచి చూచి తెలుసుకొని భాగ్యవంతులమయ్యే కృపను అనుగ్రహించండి. నీ మంచితనాన్ని అనుభవిస్తూ ఉన్నాము, మేము అనుభవించిన నీ మంచితనాన్ని పొగిడే కృపను, అలాంటి ఆత్మను మా అందరిపై కుమ్మరించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, మన దేవుడు మంచివాడు, ఆయన కరుణానిధి, సులభంగా కోపపడేవాడు కాదు, అందరికీ మేలు చేసేవాడు. అంత గొప్ప దేవుని మంచితనాన్ని ఈరోజంతా మనం పొగడుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.